నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు బయోపిక్ తొలి షెడ్యూల్ పూర్తి. దర్శకుడు దిలీప్ రాజా వెల్లడి. ఈ నెల 23న మంగళగిరిలో టీడీపీ జోన్ 3 సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. రైతు సోదరులు పంట నమోదుతో పాటు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఏవో ప్రేమ్ సాగర్ సూచన. రైతు సోదరులు పంట నమోదుతో పాటు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట నమోదు కార్యక్రమం జరుగుతుందని, దానితో పాటు ప్రతి రైతు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుండి రైతులకు లభించే పథకాలు పొందాలంటే పంట నమోదు ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రేమ్ సాగర్ తెలిపారు. మరి ప్రధానంగా ఇప్పుడు వ్యవసాయ శాఖ తరఫున ప్రతి రైతు భరోసా కేంద్రం ద్వారా వేసినటువంటి పంటలన్నింటినీ కూడా ఈ క్రాప్ నమోదు చేయడం జరుగుతుంది. పంట నమోదు ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు దాదాపు 50,000 ఎకరాల వరకు కూడా చేయించున్నాము. దీనిలో పంట నమోదుతో పాటుగా ఫార్మర్ యొక్క ఈకేవైసీ నో యువర్ క్రాప్ అంటే ఫార్మర్ కూడా అథెంటికేషన్ చేయాలి. నేను వేసిన పంట, మీరు బుక్ చేసినటువంటి పంట కరెక్ట్గా ఉన్నది అని చెప్పి చేయవలసి ఉంటుంది. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ఈ పంట నమోదు ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటిది పూర్తవుతుంది. ఈ పంట నమోదు కార్యక్రమం యొక్క ఉపయోగాలు ఏంటంటే ప్రధానంగా 4 పథకాలు, ప్రభుత్వ పథకాలు ఈ పంట నమోదు ఫార్మర్ ఈకేవైసీ మీద ఆధారపడి పథకాలు అమలు చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీ, అకాల వర్షాలు కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ పంట నష్టం కనుక జరిగినట్లయితే ఈ క్రాప్ బుకింగ్ ఈకేవైసీ అయినటువంటి రైతులకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహం, ఇన్పుట్ సబ్సిడీ, పెట్టుబడి రాయితీ వస్తుంది. అలాగే ఇన్సూరెన్స్, పంటల బీమా కూడా ఈ పంట నమోదు కార్యక్రమం మీద ఆధారపడి చేస్తారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపులో భాగంగా చేపట్టిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలు నియోజకవర్గంలో పర్యటించారు. గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నబత్తిని జయలక్ష్మి ఆధ్వర్యంలో తెనాలి మండల గ్రామం నేలపాడులో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియపరిచారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మరి ముఖ్యంగా కరెంటు ఛార్జీలు బాగా పెరిగాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర ధరలు పెరిగాయి. మేము బతకలేకపోతున్నాం బాబో ఇదేం కర్మ అని మాకన్నా ముందు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అంటే ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏది కూడా పెరగకుండా లేదనమాట. అన్నీ పెరిగి బాధుడు అని చెప్పేసి ఆయన ఇచ్చిన ట్యాగ్ ప్రకారం ఆయన ఆ రోజు బాధుడు అన్నాడు ప్రతిపక్షంలో ఉండి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేమే బాధుడని చూపించాల్సి వస్తుంది. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీలకి ఇప్పటికీ పొంతం లేకుండా మాట తప్పి మడమ తిప్పి అన్ని రేట్లు పెంచి సామాన్య మానవుడికి బతుకు భారం చేసే విధంగా చివరికి నేలపాడు గ్రామంలో ఎక్కువగా ఎస్సీలు ఉంటారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లన్నీ కూడా రద్దు చేసి మరి అమ్మఒడి అంటే ఆ రోజున ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా అమ్మఒడి ఇస్తాడని చెప్పేసి ఆయన సతీమణే సాక్షాత్ భారతిరెడ్డి గారే ఎంతమంది ఉంటే అంతమందికి మేనమామ అవుతాడు జగన్ రెడ్డి అని చెప్పింది. మరి ఈ రోజున వాళ్ళని ప్రశ్నిస్తేనేమో అక్రమంగా కేసులు, అడిగిన వాళ్ళని కొట్టడం, దౌర్జన్యం, అక్రమాలు. మరి ఈ విధంగా ఈ పరిపాలన సాగుతుంది. ఇదేం కర్మ అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టి చివరికి వీళ్ళని ఇంటికి పంపే
టైం దగ్గర పడింది. అదేవిధంగా పట్టణ 1వ వార్డులో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగాల నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని ఈదర వెంకట పూర్ణచంద్ తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాను అన్నాడు. ఇంత మట్టుకి ఏ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు? అంతకుముందు గవర్నమెంట్లో ఉన్న ఐటీ కంపెనీలు కానీ, చిన్న చిన్న కంపెనీలు కానీ ఎన్నో ఈ రాష్ట్రం నుంచి తరలిని, ఇంకా ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉండక ఏం చేస్తుంది? అట్లానే ఇవాళ వ్యాపారస్తులు ఉన్నారు. వ్యాపారస్తులకి రోజుకొక ట్యాక్స్ మొదలేస్తున్నాడు. అంతకుముందు లేబర్ లైసెన్స్ ఉంటే ఒక్కసారి దాన్ని రెన్యువల్ చేస్తే ఇక అది లైఫ్ లాంగ్ అని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఇతను అమెండ్మెంట్ తీసుకొచ్చేసి 3 సంవత్సరాలకు ఒకసారి కట్టాలని చెప్పేసి కడుతున్నాడు. మళ్ళీ నిన్న ట్రేడ్ లైసెన్సు ఇంతకుముందు ఉన్న దాని మీద 75% పెంచాడు. ఉదాహరణకి ఒక 3,000 కట్టే షాప్ ఉంటే ట్రేడ్ లైసెన్సు వాళ్ళు ఇవాళ 5,500 కట్టాల్సి వస్తుంది. ఈ రకంగా వ్యాపారస్తులను దెబ్బతీస్తున్నారు. రైతులకి గిట్టుబాటు ధరలు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, ఈ వర్గం ఆ వర్గం అని లేదు, ప్రతి వర్గం ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన ఈ కర్మ ఎప్పుడు పోద్దా అని చెప్పి ఆలోచిస్తున్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు చేసి 21 రోజులకి డబ్బులు వేస్తానని చెప్పిన ప్రభుత్వం కొనుగోలు కూడా 10% చేయట్లేదు. కానీ రైతు భరోసా కేంద్రాల్లో మాత్రం అంతా కొనుగోలు చేసినట్టుగా రికార్డ్ చేస్తున్నారు. ఇవాళకి నెల రోజులు దాటినా కూడా డబ్బులు రాని కేసులు ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ఎలక్షన్కి పనికి వచ్చే ఈ పథకాలకు మాత్రం బటన్ నొక్కి డబ్బులు వేస్తా అదే ప్రపంచం అనుకుంటున్నాడు. ఇదేం కర్మ రాష్ట్రానికి అనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మేము ఇంటింటికి తిరిగి వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరిస్తున్నామండి. మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలకు అదనంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడమైందని తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 40 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే మీ ఇంటికి ఆర్టీసీ బస్సు పంపించడం జరుగుతుందని, మీ దర్శనం అయ్యే వరకు వేచి ఉండి తిరిగి మిమ్మల్ని గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుందని డిఎం రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని శివభక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా మన తెనాలి నుంచి మహాశివరాత్రి సందర్భంగా ఇప్పుడు 2 శ్రీశైలం బస్సులు తిప్పుతూ ఉన్నాం. ఇంకొక 2 బస్సులు అదనంగా ప్రతిరోజు శ్రీశైలం బస్సులు నడపడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎవరైనా 30-40 మంది కనుక మీరు రెడీగా ఉంటే మీ ఇంటి వద్దకే మా ఆల్ట్రా డీలక్స్ బస్సులు పంపించి మీకు శ్రీశైలం దాకా తీసుకెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మళ్ళీ పికప్ చేసుకుంటాం. ఈ అవకాశాన్ని కూడా కేవలం మామూలు ఛార్జీలతోనే జరుగుతూ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా, ఏదున్నా మీరు కనుక్కొని మీకు ఎలా అయితే కన్వీనెంట్ ఉంటుందో ఆ విధంగా ప్లాన్ చేసుకొని శ్రీశైలం కానీ, క్వారీ కానీ, గోవాడ కానీ ఈ తెనాలి డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ నెల 23న టీడీపీ జోన్ 3 సమావేశం మంగళగిరి హైవే పక్కన గల సీకే కన్వెన్షన్లో నిర్వహించాలని పార్టీ నిర్ణయం చేసినట్లు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23న జోన్ 3 పరిధిలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సుమారు 3,000 మంది పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరవుతున్నారన్నారు. మంగళగిరి హైవే పక్కన గల సీకే కన్వెన్షన్లో ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం నిర్వహణ ఖరారు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మరియు టీడీపీ నాయకులతో కలిసి శుక్రవారం సీకే కన్వెన్షన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలనే అంశంపై చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, బొచ్చి రామప్రసాద్, పిల్లి మాణిక్యారావు, దేవినేని శంకర్నాయుడు, చప్పిడి రాజశేఖర్, పారా రామకృష్ణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ బయోపిక్ తొలి షెడ్యూల్ పూర్తయిందని దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా పూర్తి కావడానికి కనీసం 1 సంవత్సరం పడుతుందన్నారు. ఇందులో సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్
జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, భగత్ సింగ్ పాత్రలు ఉన్నందువలన ఆయా పాత్రలకు న్యాయం చేయగల నటీనటులు కాల్ షీట్లు ఖరారు చేసిన అనంతరం రెండో షెడ్యూల్ మొదలు పెడతానని దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీతో కలిసి బాబు జగజ్జీవన్ రామ్ బ్రిటిష్ పాలకుల చెరసాలల్లో గడిపిన సన్నివేశాల చిత్రీకరణ కోసం, అలాగే గాంధీజీ ఆశ్రమం సెట్టింగ్లను ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్తో తెనాలిలోనే రూపొందించామని ఆయన చెప్పారు. సుభాష్ చంద్రబోస్ పాత్ర ఎంతో కీలకమైన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ డేట్స్ కోసం నిరీక్షిస్తున్నట్లుగా పేర్కొన్నారు. గతంలో అంబేద్కర్ జీవిత చరిత్ర తీసినప్పుడు కూడా పాత్రలకు న్యాయం చేయగల సత్తా ఉన్న నటీనటుల్ని ఎంపిక చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. బాబు జగజ్జీవన్ రామ్ టైటిల్ పాత్రను తెనాలికి చెందిన మిలిటరీ ప్రసాద్ పోషిస్తుండగా, ఆయన కుమార్తె మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ పాత్రలో సీనియర్ నటి తాళ్లూరి రాజేశ్వరి పోషించారని తెలిపారు. ప్రకాష్ రాజ్, సుహాసినీలతో హిందీ, తమిళ్, కన్నడ భాష నటీనటులు బాబూజీ చిత్రంలో వివిధ పాత్రలను పోషిస్తున్నారని దర్శకుడు దిలీప్ రాజా వివరించారు. సినిమా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లొకేషన్లలోనే చిత్రీకరిస్తానని స్పష్టం చేశారు. పాటలు ఆంధ్రాలోని లంబసింగి, అరకులోయలో చిత్రీకరిస్తానని తెలిపారు. విలేకరుల సమావేశంలో బాబూజీ టైటిల్ పాత్రధారి మిలిటరీ ప్రసాద్, చాలా మంది ఊళ్ళల్లో ఆసుపత్రులు లేవు, రోడ్లు లేవు, నీళ్ళైతే అసలు లేవు. నాన్నగారు ప్రజల్లోకి ప్రజాదరణ పొందు, ప్రజల సమస్యలు తెలుసుకో, ప్రజలే నీకు బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారే జగజ్జీవన్ రామ్ గారిని స్వాతంత్రోద్యమంలోకి తీసుకొచ్చారు. ఒక ఉపన్యాసం ఇతను మాట్లాడుతుంటే అది విని ఇన్స్పైర్ అయిన సుభాష్ చంద్రబోస్ గారు ఇతను స్వాతంత్రోద్యమంలోనికి రావాలని అతన్ని పిలిపించి, భగత్ సింగ్ లాగా నువ్వు కూడా స్వాతంత్రోద్యమంలోకి రా అని స్వతంత్రోద్యమంలోనికి సుభాష్ చంద్రబోస్ గారు జగజ్జీవన్ రామ్ని తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత ఆయన గాంధీ గారి ఆశ్రమానికి వెళ్ళి కొంత శిష్యరకం చేసినాక స్వతంత్రోద్యమంలో జగజ్జీవన్ రామ్ గారు బ్రిటిష్ వాళ్ళ జైళ్ళల్లో కూడా కాలం గడిపిన విషయం చాలామందికి తెలియదు. అతను ఒక సీనియర్ పార్లమెంటేరియన్ అని తెలుసు. ఆయన పార్లమెంట్లో ఉన్నంత కాలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎవరో కూడా 40 ఏళ్ళు పార్లమెంటేరియన్గా లేరు. అది ఆయనకే దక్కింది ఆ రికార్డు. స్వతంత్రోద్యమంలో జగజ్జీవన్ రామ్ గారు జైళ్ళు పాలయ్యాడని కానీ ఆ విషయం ఎవరికి తెలియదు. అలాగే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాట్ ఎవర్ ది అమెండ్మెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారో వాటిని అన్నింటినీ కూడా ఎగ్జిక్యూట్ చేసిన ఏకైక వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో వాటిలన్నింటినీ కూడా ఎగ్జిక్యూట్ చేసి చట్టాలుగా రూపొందించి ఆ చట్టాలను ఈరోజు అనుభవించేలాగా చేసింది కూడా జగజ్జీవన్ రామ్ గారే. సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ కీలకమైంది. భగత్ సింగ్ ఉన్నాడు ఇందులో, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. తర్వాత అప్పటి తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఉంది, జవహర్లాల్ నెహ్రూ గారి క్యారెక్టర్ ఉంది, ఇందిరాగాంధీ గారి క్యారెక్టర్ ఉంది, చివరికి రాజీవ్ గాంధీ గారి క్యారెక్టర్ కూడా ఇందులో ఉన్నాయి. ఎందుకంటే ఆ క్యారెక్టర్లకి సూటబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఎంపిక చేసుకుంటే కానీ సినిమా గట్టెక్కడేది. అందుకని సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ గారిని అనుకున్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం. అయితే కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి, కొన్ని సెట్స్ వేయాల్సిన అవసరం ఉంది. గాంధీ గారి ఆశ్రమం కానీ, సుభాష్ చంద్రబోస్ గారు జగజ్జీవన్ రామ్ గారి దగ్గరికి వచ్చే సన్నివేశం కానీ ఇక్కడే ఈ కళ్యాణ మండపంలోనే మేము సెట్ చేస్తున్నాం. దానికి ఆల్రెడీ ఒక కళా దర్శకుడిని తీసుకొచ్చి చూపించడం జరిగింది, అయిపోయింది. ప్రకాష్ రాజ్ గారు డేట్స్ ఇస్తారో, కాల్ షీట్స్ ఇస్తారో ఆ రోజున సెకండ్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు తిరుపతమ్మ కథ చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా
ప్రముఖ పౌరాణిక నాటక కళాకారులు చక్క ఏడుకొండలను డిఏటి కమిటీ వారి ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పోపూరి రామ్మోహన్ రావు, జాలాది రాంబాబు, కె సాంబశివుడు, ఆలపాటి గౌతమ్ నరేంద్రనాథ్, కాకుమాను రామారావు, రావూరి హరీష్ బాబు సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, ఈదర వెంకట పూర్ణచంద్, సోమవరపు సాంబశివరావు, ఈదర శ్రీనివాసరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, గుమ్మడి ప్రసాద్, నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, రాజా గారికి, మరి పెమ్మసాని థియేటర్ పోతురాజు గారికి, బుర్ర సాయి మాధవ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. చితిపడ పెర్చినది పడచి ఏకాకివై నిర్భయంబున ఇటకున్ వచ్చి నా ఆడ్డలేక ఈ నడిరేయిన్ వల్ల కాటిన్ సమదహన విధి సల్పుసున్నావుగా. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ సందర్భంగా గత సంవత్సరం మే 29 నుంచి సంవత్సర కాలం పాటు ఎన్టీఆర్ గారు నటించినటువంటి చిత్రాలని మన పెమ్మసాని థియేటర్లో ఉచిత ప్రదర్శన చేస్తున్నారు. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, బుర్రా సాయి మాధవ్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పనిసరిగా తెలుగుదేశం అభిమానులు, ఎన్టీఆర్కి సంబంధించి ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. జై తెలుగుదేశం. పేదోడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని అన్నా క్యాంటీన్ల నందు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు ఎన్ఆర్ఐ కాలేజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మా తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్టీఆర్ అభిమానుల తరఫున ఎంతోమందికి అన్నం పెట్టి వాళ్ళ ఆకలిని తీరుస్తున్నాం. ఇది చాలా గొప్ప కార్యక్రమం, ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప కార్యక్రమం. అన్నం పెట్టడం అనే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది, తర్వాత విద్యాదానం గొప్పది. అందుకని అన్నదానం కూడా చేయకుండా చేయాలని ఎంతో ఇబ్బంది పెట్టారు ఈ గవర్నమెంటు. దాన్ని మేము ఎదుర్కొని చక్కగా నిర్విరామంగా ఏమీ అడ్డంకులు లేకుండా ప్రతిరోజు మేము సక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం జయప్రదంగా నిర్వహిస్తున్నాం. ఆలపాటి రాజా గారి ఆధ్వర్యంలో ఇది చాలా చక్కగా జరుగుతుంది. అదేవిధంగా శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాధవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నా క్యాంటీన్ దాతలతో, వారి యొక్క ఔదార్యంతో రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తెనాలిలో 2 అన్నా క్యాంటీన్లు జరుగుతున్నాయి. ఈరోజు 2వ అన్నా క్యాంటీన్లో మా గురుతుర్యులు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వారి సతీమణి ఆలపాటి మాధవి గారు వారి నేతృత్వంలో ఇవాళ ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానం రమారమి రోజు 2 క్యాంటీన్ల మీద 800 పైన అన్నార్థులు వారి ఆకలి తీర్చుకుంటున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు బయోపిక్ తొలి షెడ్యూల్ పూర్తి. దర్శకుడు దిలీప్ రాజా వెల్లడి. ఈ నెల 23న మంగళగిరిలో టీడీపీ జోన్ 3 సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. రైతు సోదరులు పంట నమోదుతో పాటు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఏవో ప్రేమ్ సాగర్ సూచన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.